హాయ్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం ఒక మంచి రెడ్ సాయిల్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. ప్రైజ్ అని మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ సాయిల్ అయితే చూడండి, చాలా బాగుంది. ఇది మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఇందులో పత్తేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. మనకి ఎక్కడ పట్టుకున్న ప్యూర్ రెడ్ రక్తం ఉన్నట్టుంది అనమాట నేల. చాలా బాగుంటుంది. ఇది అయితే మొత్తం తోట పెట్టుకోవడానికి ఎక్సలెంట్ ఉంటుంది. మన మామిడి కానీ, నిమ్మ కానీ, బత్తాయి కానీ ఇలాంటి ఏ తోట పట్టుకున్నా చాలా బాగా సెట్ అయ్యేది అనమాట. దానిమ్మ కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఇది మొత్తం వచ్చేసరికి 20 ఎకరాల మొక్క, ఒకటే మొక్క. మనకి ఇటు అద్దొచ్చేసరికి అక్కడ చెట్టు ఉంది కదా, గబ్బుదమ్మ చెట్లు, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అలా వెళ్ళిపోయి యాప్ చెట్టు కాడి నుంచి అలా కిందగా చివరి యాప్ చెట్టు ఉంది కదా, చివరి యాప్ చెట్టు కాడి నుంచి ఇటు తిరిగి అలా వస్తుంది. అటువైపుకి అలా మూల యాప్ చెట్టు వచ్చి మీకు ఇక్కడ అంటే రఫ్ గుర్తులు చెప్తున్నా, మీరు దగ్గరికి వస్తే మొత్తం నీట్గా చూపిస్తా. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ వరకు మొత్తం ఒకటే స్క్వేర్ ముక్కలా ఉంటుంది అన్నమాట మనకి నీట్గా. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే మనకి పైనంతా రోడ్ అప్రోచ్, తూర్పు వైపు రోడ్డు ఉంటుంది మనకి. అది రోడ్డు కూడా 50 అడుగుల రోడ్డు అనుకుంటా, పెద్ద రోడ్డు కూడా. ఇప్పుడు అంటే అటు ఇటు కలిపి ఉన్నారు కానీ రాళ్ళు వేసి ఉన్నాయి. రోడ్డు చాలా పెద్ద రోడ్డు ఉంటుంది. మీకు అవన్నీ చాలా నీట్గా డ్రోన్ షాట్లో చూపిస్తాను నేను. ఒకసారి డ్రోన్ షాట్స్ అయితే చూడండి. డ్రోన్ షాట్ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైంది. మనమైతే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. చూసారు కదా డ్రోన్ షాట్లో. సో డ్రోన్ షాట్స్ అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు డ్రోన్ షాట్లో చూసినట్టే పొలం అలా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంది. దీని మెయిన్ ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే మనకి విజయవాడ టు కర్నూలు హైవే ఉంది కదా, హైవేకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఇటువైపు నుంచి. ఇటువైపు వచ్చేసరికి మనకి కుంటకి వెళ్ళే తార్ రోడ్డు ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మళ్ళీ ఇంకో తార్ రోడ్డు ఉంటుంది. నాకు ఇక్కడ లోకల్స్ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో ఇది మెయిన్ రోడ్డు అంటే ఏదో ఊరికి. సో తార్ రోడ్డు పడే అవకాశం చాలా గట్టిగా ఉంది అంటున్నారు ఇది ఈ ఫేసింగ్కి. దీని స్పెషాలిటీ అది. దీనికి బోర్లు గట్రా అయితే ఏం లేవు. ఈ బోర్లు కూడా ఎవరో పక్క పొలం నుంచి వేసుకొని ఇది కౌలుకి వేసే వాళ్ళు చేసుకుంటున్నారు. బోర్లు ఏమన్నా అంటే మనం వేసుకోవాలి. లొకేషన్ అయితే నెంబర్ 1 ఉంటుంది. మనకి ఇటు అద్దొసరికి చివరి వద్దని చెప్పా కదా, పొలం మొత్తం ప్యూర్ రెడ్ సాయిలే. ఇదిగో చూడండి, ఇది మొత్తం ఎలా ఉంది ఇక్కడ కూడా. ఇదైతే మామూలుగా నాగలేసి వదిలిపెట్టారు, దుక్కైతే వేయలేదు. దుక్కేస్తే చాలా బాగుంటుంది నీట్గా. అటు మొత్తం అలాగనమాట. చివరి దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తాను. లాస్ట్ టైం దీంట్లో అక్కడ ఏదో సరికి ఆందాలు వేస్తున్నారనమాట. ఇందులో ఏమేసారు తెలియదు, మొత్తం దున్నేసారు. కింద ఏదో లాస్ట్ వేస్తున్నట్టుంది, అది కూడా చూద్దాం సార్. అక్కడికి వెళ్ళి ఇంటికి చూపిస్తాను మీకు. సో మనకేం లేదు, మొత్తం పోయినసారి మిరప వేసారనమాట. ఇప్పుడు దున్నున్నారు మిరప. మనకి ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ అంటే మీకు ఒకటే ఫ్లాట్ అనమాట. స్టోన్ కూడా పెద్ద ఏం లేదు అసలు. స్టోన్ అనేది చూడడానికి ఎక్కడ కనబడట్లేదు. ఒకటే సద్దరంగా ఒకటే మొక్క అనమాట. ఇచ్చు తగ్గులు, గుంతలు, మెట్లు అలా ఏం లేవు. ఒకటే ఫ్లాట్గా ఉంది చూడండి మొత్తం ఇలాగనమాట. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను ప్రైస్ వచ్చేసరికి రైతు మనకి ఎకరం 13 లక్షలు చెప్తున్నాడు. లైట్గా నెగిసిబుల్ ఉంది, పెద్దగా అయితే తేడా ఉండదు. 13 లక్షలు కూర్చున్నప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనమాట. నాకైతే పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి హైవే 3 కిలోమీటర్ డిస్టెన్స్ హైవే ఉంది. ఇటు ఇంకో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో తార్ రోడ్డు ఉంది. సద్దరంగా ఒకటే స్క్వేర్ మొక్క, అన్నీ చాలా బాగున్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు. మనకి మెయిన్ ప్లస్ ఏంటంటే టూర్ వైపు ఎంట్రీ లోతు ఎక్కువ రోడ్డుకి. ఈ చివర స్టార్ట్ అయితే ఆ చివరి వరకు ఉందన్నమాట ఎంట్రీ రోడ్డు మొత్తం.
మొత్తం ఇది వచ్చేసరికి మీకు చెప్పినట్టు 20 ఎకరాలు ఉందన్నమాట. బాగా నచ్చింది. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి సో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకైతే మెసేజ్ చేయండి అండ్ కాల్ చేయండి. నేనైతే దీన్ని నీట్గా మీకు డీల్ సెట్ చేసేది పెడతాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు నా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే రైతులు మీ ముందు కూర్చొని పెడతాను, ఎదురు కూర్చొని మీరే మాట్లాడుకోవచ్చు. కావాలంటే మాకేంటంటే మా పర్సంటేజ్ మాకు ఇస్తే చాలు, ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అలా ఉంటుంది మనతో డీలింగ్ వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చీప్ రేట్స్కి అయితే అడగొద్దు. బేసిక్ నేను ఏంటంటే ఆల్రెడీ రైతుల్ని కనుక్కొని ఎంతవరకు అయితే తగ్గించగలరు అంతవరకు అడిగే నేను వీడియో పెడుతున్నాను. సో ఇక్కడ ఇది వచ్చి కొంటామా లేదనేది మన ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. చాలామంది అయితే పెట్టినట్టుగా చాలా తక్కువ అడగమంటున్నారు, అలా వాళ్ళు ఇవ్వట్లేదు. అడిగి అక్కడ దాకా వెళ్ళి డీల్ కూడా క్లోజ్ అవ్వట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇది విషయం. సో నేనైతే ఎండకి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు దాకా నేను చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి. నా వీడియోని తప్పకుండా వీడియో చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీకు వీడియో పక్కా నచ్చి ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా వీడియో షేర్ చేయండి. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సో ల్యాండ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటనే విషయం. సో ఇది వచ్చేసరికి మనకు ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. ఇది మనకు వచ్చేసరికి కుండకు దగ్గరలో ఉంటుంది, రేగుమన్పల్లి అనే విలేజ్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది ఈ ల్యాండ్ డీటెయిల్స్ అయితే. సో మనకు రాయి కనపడుతుంది కదా, రాయి నుంచి ఇంకా పై వరకు అలా అంతా రోడ్డు ఉంటుంది అనమాట. చాలా పెద్ద రోడ్డు. కాకపోతే ఏంటంటే 6 ఎల్ఎం అయిపోయింది, మధ్య ఫుడ్ సరిగ్గా పెట్టాలి, అటోళ్ళు ఇటోళ్ళు అంతా సన్నగా అయిపోయింది. ఇలా తిన్నగా మన పొలం ఎంత డిస్టెన్స్ ఉందో అంతవరకు ఉంటుంది అనమాట. ఇదే రోడ్డు స్ట్రైట్, ఒకటే రోడ్డు, వంకటెంకలో ఉంది, ఒకటే స్ట్రైట్లో మనకి వెళ్ళి హైవేకి అటాచ్ అయిపోయింది ఇటువైపు నుంచి. సో రోడ్ అయితే చాలా పెద్ద రోడ్డు. ఈ చెట్లన్నీ వచ్చి అటు ఇటు కొంచెం అది మీకు తెలుసు కదా పొలాల దగ్గర, అలా ఇలా అయిపోయింది అనమాట. రేపు మనం కొలిపించుకొని రోడ్డు కూడా పెద్ద రోడ్డు చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్లో తార్ రోడ్డు అయింది అని చెప్తున్నారు పక్కన రైతులను అడిగితే. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇటువైపుకి వేరే ఊరికి కనెక్టివిటీ ఉంది ఈ రోడ్డు, దానివల్ల అనమాట. సో 5 ఇయర్స్కు అలా కంపల్సరీ తార్ రోడ్ అయ్యే అవకాశం ఉంది. చూసుకోండి. తూరు వైపు మన పొలం ఎంట్రన్స్ రోడ్డు ఈ రోడ్డుకి. సో మీకు వచ్చేసరికి అక్కడ రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్డు కూడా ఇందాక మీకు నీట్గా చూపించినట్టే రోడ్డు అంతా అలా ఉందన్నమాట. సో ఇది వీడియో. ఇంకా ఇలాంటి వీడియో మంచి వీడియోస్ రావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో మంచి ప్రాపర్టీ ముందు తీసుకొస్తాను. బాయ్ బాయ్.